హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి చెట్లలో కొన్ని మిస్టేక్స్ వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటి గురించి కంప్లీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఈ చెట్టుకైతే మేము చాలా రోజుల క్రితం అయితే చెట్టు అనేది ఎక్కువగా పంగలాగా ఇలా పగిలి చెట్టు అంతా విచ్చుకోవడం అయితే జరిగింది. సో కమ్మలు అనేది ఎక్కువగా బరువు అయ్యి చెట్టు అంతా వంగిపోతుంది అనేసి వీటికైతే దారం అయితే కట్టడం అయితే జరిగిందనమాట. సో ఈ చెట్టు అనేది రెండు ఒకే చోటకి కొమ్మలు కట్టినట్లయితే ఇవి ఇలాగే కొమ్మ స్ట్రైట్ అయితే పైకి వెళ్తుంది అనేసి మేమైతే కట్టేసామన్నమాట. ఇలా కొన్ని చెట్లకైతే కట్టాము. సో చాలా రోజుల తర్వాత చాలా వరకు దారాలన్నీ తీసేసాను. కానీ ఇది ఎక్కడో మిస్టేక్ అయ్యి దీన్ని ఉప్పకపోవడం వల్ల ఏంటంటే చెట్టు మధ్యలోకి అయితే వెళ్ళిపోయిందనమాట ఈ దారం. సో దీనివల్ల ఏంటంటే ఇది చిన్న దారం కాబట్టి ఏదో సరిపోయింది, కానీ ఇంకా కొంచెం దారం ఆల్రెడీ చెట్టు లోపల కూడా ఉండిపోయింది, కాకపోతే మిక్స్ అయిపోయింది చెట్టులోకి అనమాట. సో ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే రేపొద్దున ఏదైనా బరువు ఎక్కువైనా లేదా గాలి ఎక్కువైనా ఈ కొమ్మలు ఇదే ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా నార్వలాగా ఎలా అయితే పడిందో ఈ స్క్రాచ్ అనేది, ఈ స్క్రాచ్ కాటికి అనేది మనకు కొమ్మ అయితే చీలడం జరుగుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇలా చీమల నుంచి కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మనం పైన చెట్లకైతే కొడుతుంటాం, కానీ మందులు చెట్లతో పైన ఆకుల మీదనే కాకుండా ఇలా కొమ్మలకు కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేయాలి. అలాగే కింద బెడ్డింగ్ మీద కూడా మనం స్ప్రేయింగ్ అయితే కంప్లీట్గా చేయాలి. ఎందుకంటే కింద చీమలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ వేర్లు తినడం కానీ ఏదైనా కొరకడం కానీ లేదా చెట్టుకి ఇబ్బంది కలిగేలా హోల్స్ ఎక్కువగా చేయడం వల్ల కూడా జరుగుతుంది. అండ్ మరొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు కాండం అనేది మొత్తం అంతా దెబ్బతినిందనమాట. ఇటు చూసినా కూడా కాండం దెబ్బతింది. ఇలా కాండం దెబ్బతినడం వల్ల బంకకూర అయితే బంక కానీ ఎక్కువగా అయితే కారిందనమాట. సో ఈ బంక ఎందుకు కారిందని అంటే ఇక్కడ కాండం అంతా చాలా దెబ్బతినింది. సో మెయిన్గా ఈ కాండం ఎందుకు దెబ్బతిన్నదంటే మేము డ్రిప్ అయితే వేసాం కదా, డ్రిప్ ఇరిగేషన్ వేసినప్పుడు గుండి అయితే కొంచెం దూరమే కొట్టాను. కాకపోతే ఏదో ఒక చిన్న రంధ్రం అనేది ఆ డ్రిప్కి పడవడం వల్ల మిడిల్లో కొమ్మ దగ్గర దాని నుంచి వచ్చే లైట్గా చిన్నగా ఫోర్స్గా జుమ్మే వాటర్ అనేది ఆ డ్రాప్ నుంచి వచ్చే వాటర్ ఈ కాండం మీద కంటిన్యూగా పడడం వల్ల ఆ కాండం అనేది మొత్తం అంతా తడిచి మొత్తం అంతా మెత్తగా అయ్యి కుళ్ళిపోయినట్టుగా అయిపోయిందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ కూడా చూపిస్తున్నా, ఇక్కడైతే ఏదో చిన్న డ్రాప్ అయితే ఏదో గుచ్చుకున్నట్టు ఉంది. దానివల్ల దాని నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఈ చెట్టుకు పడి మొత్తం అంతా మెత్తగా అయితే అయ్యి కుళ్ళిపోయిందనమాట. సో ఎక్కువగా చెట్లు చనిపోవడానికి అయితే మెయిన్ రీజన్ ఇదే అనమాట. డ్రిప్ సిస్టమ్ వేస్తాం కానీ మనం వాటిని ఎక్కడ పెట్టాలనేసి మనం ఆలోచించము. ఒకవేళ దూరంగా వేస్తే కూడా మనకు మనసు ఒప్పదనమాట. నిజంగా ఈ చెట్టుకి ఇంత దూరం వేస్తే నీళ్ళు ఎప్పుడు తీసుకుంటుంది అనేసి మనకు అదే ఆలోచన అయితే ఉంటుంది. మనం ఎక్కువగా చెట్టు దగ్గరికి అయితే మాత్రం అసలు వేయొద్దు డ్రిప్ అనేది. అలాగే ఇలాంటి ఏదైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా మనం జాగ్రత్తగా అయితే కంపల్సరీగా గమనిస్తూ కూడా ఉండాలి. అండ్ మరొక విషయం ఏంటంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, ఈ చెట్టుకు కూడా అలాగే మర్చిపోయామన్నమాట. మేము చేసిన మిస్టేక్ ఇదే. దారం అయితే కట్టేసాము కానీ దాన్ని ఉప్పడం మర్చిపోయాం. చాలా రోజులుగా అలానే ఉంచేసాము. ఈ రెండు చెట్లకు మాత్రం ఇలా అయితే అయ్యాయి. అదైతే మొత్తం కలిసిపోయింది చెట్టులో, కానీ ఇది ఇంకా కలవలేదు. ఎందుకంటే ఈ దారం అనేది కొంచెం ఎక్కువ మందంగా ఉంది. ఎక్కువ దారం అయితే కట్టడం వల్ల ఇది స్క్రాచ్ లాగా అయితే పడింది. సో ఇది కొమ్మ ఇంకా ఎక్కువ పైన లావుగా అయిందంటే మాత్రం కరెక్ట్గా ఇక్కడికి గాలి వాన వచ్చినప్పుడు కానీ ఏదైనా బరువు పడినప్పుడు కానీ కరెక్ట్గా ఇరిగిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే గమనిస్తూ ఉండాలి. చెట్లకి ఇలా ఏదైనా తాళ్ళు కట్టినా తాళ్ళను అయితే ఎక్కువగా కట్టండి. నేను కూడా తాళ్ళను అయితే అసలు ప్రిఫర్ చేయను. ఒకవేళ అలా కొమ్మలు ఎక్కడైనా బయటికి ఎక్కువగా వెళ్ళాయి, కొమ్మలు వంగిపోతున్నాయంటే తాటి పట్టలు ఉంటాయి కదా, ఆ తాటి పట్టలకు కొట్టుకొచ్చి వాటికి మధ్యలో కొంచెం గడ్డి అనేది పెట్టేసి కొమ్మలు గీసుకోకుండా వాటిని అయితే సపోర్టింగ్ పెట్టండి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దారాలు అయితే అసలు కట్టండి. నేను చేసిన ఈ మిస్టేక్ అనేది ఇదే అనమాట. సో కానీ కొంచెం వెడల్పాటివి కడితే పర్లేదు, కానీ ఇలా చిన్నవి మాత్రం అసలు కట్టద్దు. సో ఇక్కడ చూశారు కదా, అందుకే తాళ్ళు అయితే అసలు కట్టద్దు ఎవరు కూడా. మీకు వీలైతే కట్టెలు మాత్రమే పెట్టి సపోర్టింగ్ అయితే కట్టండి కొమ్మలు స్ట్రైట్గా రావడానికి.
అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఎక్కువగా గడ్డి కోసం అనేసి గడ్డి మందు అయితే స్ప్రేయింగ్ చేస్తున్నారు. సో వీటిని కొంచెం తక్కువ అయితే లిమిట్గా యూజ్ చేయండి. ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మట్టి అంతా కూడా కలుషితం అయితే అవుతుందన్నమాట. అలాగే చెట్లు దగ్గర పాదుల్లో కూడా ఎక్కువగా గడ్డి మందు అయితే కొడుతున్నారు, పాదులు చేయకుండా. పాదులు చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే, లోపల ఏదన్నా మట్టిలో కానీ అక్కడ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ఏంటివైనా ఉన్నా సరే అవి అలానే ఉండిపోతాయి. అదే పాది కొంచెం తిరగబట్టినట్లయితే మట్టి కూడా కొంచెం లూజ్ అవుతుంది. సూర్యరశ్మి కూడా ఆ మట్టిని నీట్గా చేరి లోపల ఉన్న ఏవైనా కానీ చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాక్టీరియా అలాంటివి మంచిగా అయితే ఉంటుంది. సో పాదులు అనేది కంపల్సరీగా అయితే చేపిస్తూ ఉండాలి. కనీసం ఒకసారైనా చేయాలి పాదులు అనేటివి. ఓన్లీ గడ్డి మందులు మాత్రమే కొట్టుకుంటే మాత్రం గడ్డిని చంపేస్తూ అలానే మాత్రం అసలు ఉంచకూడదు. పాదులు అయితే ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ని ఫాలో అవ్వండి.